హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు పనీర్ చీజ్ టిక్కీస్ ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 200 గ్రామ్స్ పనీర్ తీసుకోవాలండి. సో ఇలా పన్నీర్ని మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేత్తో ఉండలు లేకుండా ప్రాపర్గా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న పన్నీర్లో మనం అరౌండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆరిగానో హర్బ్స్ అండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. ఆ తర్వాత మనం సన్నగా తురిమి పెట్టుకున్న చాప్డ్ గార్లిక్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత గ్రేటెడ్ చీజ్ కూడా వేసుకోవాలండి కొద్దిగా. ఇలా గ్రేటెడ్ చీజ్ కూడా వేసాక మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ వాటర్ ఏమి యూజ్ చేయట్లేదండి. పన్నీర్ ఇంకా చీజ్లో ఉన్న మాయిశ్చర్తో మనకి బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఆలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత చూడండి, మనం మిక్స్ చేసుకున్నాం కదా బ్యాటర్ని, ఇలా వితౌట్ వాటర్ ప్రాపర్గా మిక్స్ చేసుకుని ఇలా చూడండి ఒక లెమన్ సైజ్ బాల్ ప్రిపేర్ చేసుకోవాలి. పన్నీర్ చీజ్ బాల్స్. తర్వాత కార్న్స్లరీ అండి. జస్ట్ కార్న్ఫ్లోర్లో మనం వాటర్ పోసేసి ఇలా చిక్కగా కార్న్స్లరీ ప్రిపేర్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న పన్నీర్ చీజ్ బాల్ని అందులో డిప్ చేసేసి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో మనం పన్నీర్ చీజ్ బాల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా మనం డబల్ కోటింగ్ 2 టైమ్స్ చేయాలండి. సో అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది పన్నీర్ చీజ్ టిక్కా. సో ఇలా మీకు బాల్ షేప్ అంటే బాల్ షేప్లో, ఆర్ఎల్స్ మనకి ఇలా టిక్కా లాగా క్యూబ్ షేప్లో, ఇలా స్క్వేర్ షేప్లో కూడా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా చేసుకోవచ్చండి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఇలా స్క్వేర్ షేప్ క్యూబ్ లాగా కూడా చేసేసుకొని పర్ఫెక్ట్గా నెక్స్ట్ అది మళ్ళీ అందులో మనం కార్న్స్లరీలో ఇలా డిప్ చేయాలండి. ఇక్కడ మీరు కార్న్స్లరీ ప్లేస్లో మనం 1 ఎగ్ కూడా తీసుకోవచ్చు. సో అందులో డిప్ చేశాక మనం చూడండి బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేయాలండి. 2 టైమ్స్ ఇలా డిప్ చేసేసి ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయడం వల్ల మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ అనేవి పన్నీర్ చీజ్ టిక్కీస్కి చాలా ప్రాపర్గా అంటుకొని మనకి క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్ని టిక్కీస్ మనకి ప్రిపేర్ అయ్యాక మనం ఆ టిక్కీస్ని అరౌండ్ 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. సో చూడండి మనకి 1/2 అవర్ తర్వాత మనకి ఆయిల్ హై ఫ్లేమ్లో ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకొని మనం టిక్కీస్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ మనకి ఫ్లేమ్ హైలో ఉండాలి. సో వన్స్ ఈ టిక్కీస్ అన్నీ వేసాక మనం మంట లో ఫ్లేమ్లోకి చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకుంటూ మన పన్నీర్ టిక్కీస్ని అన్నిటినీ ప్రాపర్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకి చూడండి పన్నీర్ చీజ్ టిక్కీస్ ఇలా పైకి తేలుతాయి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా లోపల కూడా కుక్ అయినట్టు. సో ఇలా ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇలా ఫ్లిప్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా అరౌండ్ మనకి ఫ్రై కావడానికి 8 మినిట్స్ పడుతుందండి. చూడండి అన్నీ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ టిక్కీస్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే అండి, ఎంతో యమ్మీ, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మన పన్నీర్ చీజ్ టిక్కీస్ రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి డెఫినెట్గా నచ్చుతాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్స్.